కాంగ్రెస్ మెరుపు ధర్నాతో కేంద్రం అలర్ట్ అయింది. ధర్నా స్థలానికి చేరుకున్న కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ రాహుల్తో చర్చలు జరుపుతున్నారు. ఉద్రిక్తతలు మరింత పెరగకుండా కాంగ్రెస్ డిమాండ్లపై జితేంద్ర సింగ్ చర్చిస్తున్నారు. భద్రతా కారణాల దృష్ట్యా ధర్నా స్థలాన్ని ఖాళీ చేయాలని, ఆందోళన విరమించాలని రాహుల్ను కోరారు జితేంద్ర సింగ్. అయితే అటు గంటకు పైగా మోదీ నివాసం ముందు కాంగ్రెస్ ధర్నా కొనసాగుతోంది. నీట్ పేపర్ లీకేజీ, నిన్న విద్యార్థులపై దాడికి నిరసనగా మోదీ రాజీనామా చేయాలంటూ ఆందోళన చేస్తోంది కాంగ్రెస్. ఢిల్లీ పాలిటిక్స్ ఒక్కసారిగా హీట్ ఎక్కాయి. కాంగ్రెస్ మెరుపు ధర్నాతో హస్తినలో హై టెన్షన్ నెలకొంది. ప్రధాని మోదీ నివాసం దగ్గర రాహుల్ గాంధీ ధర్నాతో టెన్షన్ నెలకొంది. ఖర్గే నివాసం నుంచి మోదీ ఇంటి వరకు ర్యాలీగా వెళ్లిన కాంగ్రెస్ ప్రధాని ఇంటి ముందు మెరుపు ధర్నాకు దిగింది. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్తత చోటు చేసుకుంది. మెరుపు ధర్నాతో ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. ప్రధాని నివాసం ఎదుట రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఖర్గే, కేసీ వేణుగోపాల్ ఎంపీలు ధర్నాకు దిగారు. చేతులకు తాళ్లు కట్టుకుని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అటు కాంగ్రెస్ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. మోదీ ఇంటి వైపు ర్యాలీగా వెళ్లిన కాంగ్రెస్ ఎంపీలు ప్రధాని నివాసం ఎదుటే రహదారిపై బైఠాయించి ధర్నా చేపట్టారు. మోదీ ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. ప్రస్తుతం ప్రధాని నివాసం ప్రాంతం అంతా నినాదాలతో మారుమ్రోగుతుంది. విద్యార్థుల భవిష్యత్తుతో కేంద్ర ప్రభుత్వం మాట్లాడుతోందని, పరీక్షల నిర్వహణలో వరుసగా జరుగుతున్న అక్రమాలపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని వారు డిమాండ్ చేశారు. నీట్ పరీక్షలో జరిగిన అవకతవకలు, నిన్న జంతర్ మంతర్ దగ్గర విద్యార్థులపై దాడికి నిరసనగా కాంగ్రెస్ ధర్నా చేపట్టింది. ప్రధాని మోదీ, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. నీట్ అంశం, విద్యార్థులపై దాడి ఘటనల విషయంలో ప్రధాని మౌనం వీడాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో ఢిల్లీ పోలీసుల దౌర్జన్యం నశించాలంటూ కాంగ్రెస్ ఎంపీలు నినాదాలు చేశారు. అటు ఆందోళన చేస్తున్న కాంగ్రెస్ ఎంపీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల తీరుపై రాహుల్ గాంధీ ఫైర్ అయ్యారు. నిన్న ఢిల్లీలో కాంగ్రెస్ జనతా పార్టీ చలో సంసద్ పేరుతో సెంట్రల్ ఢిల్లీలో నిర్వహించిన పార్లమెంట్ మార్చ్ హింసాత్మకంగా మారిన ఘటన మరొక ముందే కాంగ్రెస్ కేంద్ర ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించింది. దీంతో ఢిల్లీలో ఏం జరగనుందనే ఉత్కంఠ నెలకొంది. కాంగ్రెస్ ధర్నా కంటిన్యూ చేస్తుందా, పోలీసులు అరెస్టు చేస్తారా అనే ఉత్కంఠ నెలకొంది. అటు ప్రధాని నివాస పరిసర ప్రాంతాల్లో భద్రతా బలగాలు భారీగా మోహరించడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నిరసనకారులను అదుపు చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ కాంగ్రెస్ ధర్నా దగ్గరకు చేరుకున్నారు. రాహుల్ గాంధీతో మాట్లాడుతున్నట్లుగా తెలుస్తోంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి గోపిని అడిగి తెలుసుకుందాం. గోపి, సునీల్, ప్రస్తుతం ప్రధాని నివాసం వద్ద రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో ధర్నా అయితే కొనసాగుతుంది. అయితే ప్రస్తుతం మనం చూడొచ్చు, విజువల్స్ లో కూడా రాహుల్ గాంధీ ప్రధాని నివాసం వద్ద రోడ్డుపైనే బైఠాయించడం జరిగింది. అయితే ఏదైతే పేపర్ లీకేజ్ కి సంబంధించిన అంశంలో ప్రధాని నైతిక బాధ్యత వహించాలంటూ కూడా ప్రముఖంగా డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఇటు ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ నేతలంతా కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. మల్లికార్జున ఖర్గే, అదేవిధంగా ప్రియాంక గాంధీతో పాటు ఏఐసిసి నాయకులంతా కూడా ఇటు ప్రధాని నివాసం వద్దకు చేరుకున్నారు. ప్రస్తుతం ఇంకా ప్రధాని నివాసం వద్ద అయితే ధర్నా కొనసాగుతూ ఉంది. ఈ యొక్క నీట్ పేపర్ లీకేజ్ కి సంబంధించి వెంటనే నైతిక బాధ్యత వహించాలంటూ కూడా ఇటు వీళ్ళంతా కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ప్రధాని నివాసం వద్ద కొంత హైటెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. ఇటు మీడియాను కూడా పోలీసులు కొంత అనుమతించట్లేదు. ప్రస్తుతం ప్రధాని నివాసం వద్దనే ఇంకా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్తో పాటు తెలంగాణకు సంబంధించిన ఎంపీలు కూడా ఇక్కడే ఉన్నారు. వీరితో పాటు కేరళ సీఎం విడి సతీశన్ కూడా ఇక్కడ హాజరవ్వడం జరిగింది. ప్రస్తుతం ఇంకా ప్రధాని నివాసం వద్ద వారి ధర్నా అయితే కొనసాగుతుంది. అయితే ఇక్కడికి వచ్చే వారందరినీ కూడా పోలీసులు నివారించడం జరిగింది. కొంతమంది కాంగ్రెస్ కార్యకర్తలను ఎవరైతే ఆందోళన ఉధృతం చేసే ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా ఇక్కడికి నుంచి తరలించడం జరిగింది. ప్రస్తుతం
ప్రధాని నివాసం వద్ద. అయితే నీట్ ప్రశ్నపత్రం లీకేజ్కి సంబంధించి ఇటు ప్రధాని ఇప్పటి వరకు కూడా మాట్లాడకపోవడము, దాదాపు 21 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటే ఏ కుటుంబాన్ని కూడా ఆయన కనీసం సంతాపం కూడా తెలుపకపోవడం, ఇది ఆయనకు ఒక సాధారణ చర్యగా ప్రధాని భావించారనేది కూడా కాంగ్రెస్ పార్టీ నేతలైతే ఆరోపిస్తున్నారు. అదేవిధంగా ప్రశ్నపత్ర లీకేజ్ తోటి అనేక మంది విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలోకి వెళ్ళిందనేది కూడా ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ అయితే ఆరోపిస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. పెద్ద ఎత్తున కూడా ఇక్కడికి కాంగ్రెస్ శ్రేణులంతా కూడా చేరుకున్నారు. వాళ్ళంతా కూడా ఒకే నినాదం చేస్తున్నారు. తమ చేతులు కట్టేసుకొని మరి వారు నిరసనలు అయితే వ్యక్తం చేస్తున్నారు. ప్రధాని వెంటనే రాజీనామా చేయాలంటూ కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. ప్రధాని నివాసం వద్దకైతే కాంగ్రెస్ శ్రేణులు భారీగా వచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు. రోడ్లపైన ఎక్కడికక్కడ అంటే దాదాపు 1/2 కిలోమీటర్కు పైగానే ఈ వాహనాలన్నింటినీ కూడా పూర్తిగా పోలీసులు అయితే ఆపివేస్తున్న పరిస్థితి ఉంది. ఏ వాహనాన్ని కూడా ప్రధాని నివాసం వైపు రానివ్వట్లేదు. పూర్తిగా బారికేడ్లతోటి ఎక్కడికక్కడ వారిని అయితే ఆపుతున్న పరిస్థితి ఉంది. సిజేపీ తలపెట్టిన ప్రొటెస్ట్కి నిన్న ఏదైతే పార్లమెంటు ముట్టడికి బయలుదేరిన నేపథ్యంలో అక్కడ జరిగిన హింసకు సంబంధించిన ప్రధానమైన అంశంగానే ప్రస్తుతం ఈ కాంగ్రెస్ పార్టీ దానికి సంబంధించి మాట్లాడుతుంది. నిన్న విద్యార్థులు అమాయకులు వాళ్ళంతా కూడా శాంతియుతంగా ర్యాలీ చేస్తూ ఉంటే వారిని ఎందుకు పోలీసులు లాఠీచార్జ్ చేశారనేది కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా అయితే ప్రశ్నిస్తుంది. అదేవిధంగా గాయపడ్డ విద్యార్థులని ఇటు రాహుల్ గాంధీ ఆర్ఎంఎల్ ఆసుపత్రికి వెళ్ళి వారిని పరామర్శించడం జరిగింది. ఆ తర్వాత మల్లికార్జున ఖర్గే నివాసానికి వచ్చిన వెంటనే వాళ్ళంతా కూడా ఒక ఉక్కుమ్మడిగా అక్కడి నుంచి పాదయాత్రగా మోడీ నివాసానికి అయితే చేరుకున్నారు. మోడీ నివాసం బయటే రోడ్డుపైనే కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా రోడ్డుపైనే బైఠాయించి ప్రధానికి వ్యతిరేకంగా నినాదాలు అయితే చేస్తూ ఉన్నారు. వెంటనే ప్రధాని రాజీనామా చేయాలి, ధర్మేంద్ర ప్రధాన్ని వెనుక వేసుకొస్తుంది ప్రధాని నరేంద్ర మోదీ కాబట్టి దీనికి ప్రధానియే నైతిక బాధ్యత వహించాలనేది కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అయితే చెప్తున్నారు. దేశవ్యాప్తంగా అనేక పేపర్లు లీకేజీ అవుతూ విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలోకి వెళ్తున్నప్పటికీ ఇటు కేంద్ర ప్రభుత్వం ఎందుకు దీనిపైన మాట్లాడడం లేదు అనేది కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అయితే ప్రశ్నిస్తున్న పరిస్థితి ఉంది. విద్యా వ్యవస్థను మార్చాల్సిన పరిస్థితి ఉంది. విద్యా వ్యవస్థలో సంపూర్ణ మార్పులు తీసుకురావాలనేది కూడా కాంగ్రెస్ పార్టీ అయితే గత కొద్ది రోజులుగా ఆందోళన అయితే చేస్తూ ఉంది. దానికి సంబంధించి రాహుల్ గాంధీ కూడా ఛాత్రోం కి కుంజ్ పేరుతోటి అనేక రాష్ట్రాల్లో విద్యార్థులతోటి ముఖాముఖిగా చర్చిస్తున్నారు. విద్యా వ్యవస్థలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను నేరుగా వారితో కలిసి వారితో చర్చించి ఆ అంశాలన్నింటినీ కూడా ఆయన తెలుసుకుంటున్న పరిస్థితి అయితే చూస్తూ వచ్చాం. మొన్న రాజస్థాన్లో కావచ్చు, ఇటీవల ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్లో కూడా ఛాత్రోం కి కుంజ్ రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. మరి విద్యార్థులకు సంఘీభావంగా గత కొద్ది రోజులుగా ఆయన ఇటువంటి సభలు పెడుతున్న నేపథ్యంలో సిజేపీ పార్టీ ప్రధానంగా ఢిల్లీని వేదికగా చేసుకొని ఏదైతే ఇక్కడ జంతర్ మంతర్ వేదికగా జరుగుతున్న ధర్నా ఉందో ఆ ధర్నా ఒక్కసారిగా నిన్న పార్లమెంటు ముట్టడికి వాళ్ళంతా కూడా బయలుదేరి వెళ్ళడము, అందులో కొంత హింసాత్మకమైన పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో వాళ్ళందరిపైన కూడా లాఠీ చార్జ్తో పాటు బాష్పవాయువులను కూడా ప్రయోగించిన పరిస్థితి ఉంది. దాంట్లో అనేక మంది విద్యార్థులు గాయపడ్డారు. వాళ్ళందరికీ కూడా ఆర్ఎంఎల్లో చికిత్సనైతే అందించడం జరిగింది. అదేవిధంగా ఇటు పోలీసులు కూడా ఈ తోపులాటలో గాయపడ్డ పరిస్థితి ఉంది అనేది కూడా సిటీ కమిషనర్ అయితే చెప్తూ ఉన్నారు. మరి మొత్తంగా ఇటు ఏదైతే నీట్ పేపర్ లీకేజీకి సంబంధించిన అంశము చిలికి గాలివానగా మారిందని చెప్పొచ్చు. ఈ వర్షాకాల పార్లమెంటు సమావేశం ప్రారంభమై 2 రోజులు అవుతున్నా ఇప్పటి వరకు కూడా 1 గంట సేపు కూడా సభ నడవలేదు అంటే నీట్ ప్రశ్నపత్రం ఇటు ప్రభుత్వాన్ని ఎంత ఇరకట పెడుతుంది అనేది కూడా ప్రస్తుతం మనం చూడొచ్చు. అయితే ప్రభుత్వం మాత్రం దీనికి సంబంధించి కొన్ని కీలక అంశాలను కూడా వెల్లడించడం జరిగింది. ఈ రోజు జరిగిన ఎంపీల సమావేశంలో ప్రధాని ఇప్పటికే ఈ యొక్క ప్రశ్నపత్రాల లీకేజ్కి సంబంధించి 13 మందిని అరెస్టు చేసినట్టుగా సిబిఐ కేసు దర్యాప్తు కొనసాగిస్తున్నట్టుగా కూడా చెప్పారు. విద్యార్థులు ఎవరు కూడా భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేసుకోవద్దు, రెచ్చగొట్టే వారి ప్రసంగాలను వినొద్దు అనేది కూడా ప్రధాని ఈ సందర్భంగా వ్యాఖ్యానించడం జరిగింది. అయితే విద్యార్థులు మాత్రం తమ నీట్ ప్రశ్నపత్రాల లీకేజీకి నైతిక బాధ్యత వహించాల్సింది విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధానే అనేది మాత్రం విద్యార్థులు ముక్తకంఠంగా చెప్తూ ఉన్నారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేంత వరకు జంతర్ మంతర్ని వదిలేది లేదు అనేది కూడా విద్యార్థులు ప్రధానంగా అయితే ఆరోపణ చేస్తున్న పరిస్థితి ఉంది. జంతర్ మంతర్ వేదిక నుంచి ప్రధాని నివాసం వరకు అయితే నీటు ప్రశ్నపత్ర లీకేజీ వ్యవహారం అయితే వచ్చిందని చెప్పొచ్చు. ఇప్పుడు తాజాగా ప్రధాని నివాసం వద్ద కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆందోళన కొనసాగుతూనే ఉంది. ఇంకా ఇక్కడికి కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున కూడా కార్యకర్తలు వస్తూ ఉన్నారు. తమ నాయకుడు రోడ్డుపై బైఠాయించాడన్న సమాచారం తెలుసుకొని ఒక్కొక్కరుగా కూడా ప్రధాని నివాసానికి చేరుకుంటున్నారు.
గోపి అయితే రాహుల్తో అటు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ బయటకు వచ్చి చేరుకున్నారు. ఆయనతో మాట్లాడడం జరిగింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారుతోంది. శాంతి భద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉంటుంది. దయచేసి ఈ స్థలాన్ని ఖాళీ చేయాలి, ధర్నాన్ని విరమించాలి అని ఆయన కోరినట్లుగా తెలుస్తోంది. దానికి రాహుల్ సమాధానం ఏంటి అండ్ అలాగే జితేంద్ర సింగ్ అక్కడి నుంచి వెళ్ళిపోవడం కూడా జరిగింది. అసలు అక్కడ ఏం జరిగింది, ఆ విషయాలు ఏమైనా బయటకు వచ్చారు? ప్రస్తుతం జితేందర్ సింగ్ మాట్లాడి వెళ్ళిన తర్వాత కూడా కాంగ్రెస్ ఇక్కడే రోడ్డుపైనే బైఠాయించడం జరిగింది. అయితే జితేందర్ సింగ్ వచ్చిన తర్వాత ఏదైతే ఇక్కడ ప్రధాని నివాసం వద్ద జరుగుతున్న ఆందోళనకు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా కూడా కొంత అటెన్షన్ ప్రపంచాలంతా కూడా ఇక్కడ ఏం జరుగుతుందనేది చూసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి శాంతియుతంగా తమ నిరసనను ఇక్కడితో ముగించాలంటూ కూడా ఆయన కోరడం జరిగింది. అయితే తాము కొడుతున్న డిమాండ్లకు ప్రధాని సమాధానం చెప్పే వరకు తాము ఇక్కడి నుంచి కదిలేది లేదు అనేది కూడా కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పార్టీ నేత రాహుల్ గాంధీ కూడా జితేందర్కి వివరించినట్టుగా అయితే తెలుస్తోంది. ఇటు లోక్సభలోనూ తమను మాట్లాడనివ్వకుండా ఇటు రోడ్డుపై కూడా తమకు మాట్లాడే హక్కు లేకుండా నియంతృత్వ పరిపాలన చేయడం సరికాదు అంటూ కూడా ఆయన జితేందర్కు చెప్పినట్టుగా అయితే మనకు కొంత సమాచారం అయితే అందుతుంది. ప్రశ్నపత్ర లీకేజీ ద్వారా దాదాపు 22 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నప్పటికీ కూడా ప్రధాని దానిపైన స్పందించకపోవడం, విద్యార్థులే స్వయంగా రోడ్డుపైకి వచ్చి శాంతియుతంగా తమ నిరసనను వ్యక్తం చేస్తుంటే వారిపైన లాఠీ చార్జ్ జరిపించడం ఎంతవరకు సబబు అంటూ కూడా ఆయనను రాహుల్ గాంధీ ప్రశ్నించినట్టుగా అయితే తెలుస్తుంది. ఇంకా ఇక్కడే తాము నిరసన కొనసాగిస్తామంటూ కూడా రాహుల్ గాంధీ ఆయనకు తేల్చి చెప్పినట్టుగా అయితే మనకు కొంత సమాచారం అయితే అందుతుంది. గోపి అయితే దీనికి సంబంధించి అటు జంతర్ మంతర్ దగ్గర కూడా పరిస్థితి ఉద్రిక్తంగానే ఉంది. అక్కడ కూడా సిజేపీ పార్టీ తమ నిరసనని ఆందోళనని కొనసాగిస్తోంది. యువతనంతటినీ కూడా నిన్న ఎవరైతే దాడులకు గురి కాబడ్డారో, పోలీసుల దెబ్బలకు లాఠీ దెబ్బలకు గురయ్యారో వాళ్ళందరినీ ముందు డిస్ప్లే చేస్తూ కూడా నిరసనని కంటిన్యూ చేస్తుంది. అక్కడ పరిస్థితి ఏంటి అండ్ అలాగే ఇప్పుడు ఢిల్లీలో వాతావరణం కూడా మారుతున్నట్లుగా కనబడుతోంది. అక్కడ వర్షం పడుతున్నట్లుగా ఉంది. సో ఆ సిచ్యువేషన్కి కూడా తలగ్గకుండా నిరసన కంటిన్యూ చేస్తున్నారా? అయితే ఈరోజు ఉదయం నుంచి కూడా వర్షం అయితే ఢిల్లీలో కురుస్తూనే ఉంది. అయినప్పటికీ కూడా ఇటు సిజేపీ అక్కడ జంతర్ మంతర్ నుంచి అయితే కదలడం లేదు. నిన్న ఎవరైతే పోలీసుల లాఠీ దెబ్బలతో గాయపడ్డారో వారందరికీ కూడా ముందు ఒక సీట్ లాంటివి ఏర్పాటు చేసి, అంటే వారు కూర్చోవడానికి ప్లేస్ను ఏర్పాటు చేసి వాళ్ళందరికీ తగిలిన దెబ్బలన్నింటినీ కూడా మీడియాకు చూపిస్తూ ఉన్నారు. మేము శాంతియుతంగానే ర్యాలీ కొనసాగిస్తున్నాము, పోలీసులే మాపై దాడికి పాల్పడ్డారు, మా దగ్గర ఎటువంటి ఆయుధాలు కానీ లేదా ఇంకా ఎటువంటి వస్తువులు కూడా లేవు, కానీ కేవలం మేము పువ్వులు, పుస్తకాలు, పెన్నులు మాత్రమే చేతిలో పట్టుకొని అందరు రావాల్సిందిగా కూడా మేము అందరికీ పిలుపునిచ్చాము. ప్రతి విద్యార్థి కూడా ఒక చేతిలో ఒక పుస్తకము, ఒక గులాబీ పువ్వును పట్టుకొని శాంతియుతమైన ర్యాలీకి జంతర్ మంతర్కి చేరుకోవడం జరిగింది. మేము శాంతియుతంగా ర్యాలీ చేయకంటే ముందే ప్రభుత్వానికి, పోలీసులకు కూడా చెప్పాము, మా సమస్యలను వెంటనే పరిష్కరించండి అంటే దాదాపు 22 రోజులు కూడా మేము కేంద్రానికి సమయం ఇచ్చాము. అయినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి సమాధానం రాకపోవడంతో తాము ఈ యొక్క నిరసనకు ర్యాలీగా వెళ్ళాలనేది కూడా మేము నిర్ణయించినాము. దానికి సంబంధించి తేదీని ముందే ప్రకటించాము. అయినప్పటికీ కేంద్రం మాతో ఎటువంటి చర్చలు జరపలేదు. నిన్న విద్యార్థులపైన లాఠీ జరపగానే అకస్మాత్తుగా విద్యాశాఖ మంత్రి, కేంద్ర హోంమంత్రితోటి భేటీ అయ్యారు. మమ్మల్ని ఏమో జేపీ నడ్డా దగ్గర భేటీ కావాల్సిందిగా కూడా పిలుపునిచ్చారు. మేము ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం పిలిచిన తర్వాత కూడా మేము ఒకటే అనుకున్నాము, మా డిమాండ్లను నెరవేర్చేందుకే కేంద్ర ప్రభుత్వం మమ్మల్ని చర్చలకు ఆహ్వానించిందని కనుక్కున్నాము. ఆ తర్వాత ప్రధానమైన 3 డిమాండ్లను, ఇతర డిమాండ్లన్నింటినీ కూడా పక్కన పెట్టి ఇప్పుడు ఉన్న సమస్యలకు సంబంధించిన 3 ప్రధాన డిమాండ్లనే కేంద్ర మంత్రి ముందు మేము ప్రస్తావించడం జరిగింది. కేంద్ర మంత్రి చెప్తాను అని చెప్పాడు, కానీ ఉదయం వరకు కూడా ఎటువంటి సమాచారం మాకు అందలేదు. ఇప్పటికీ మేము ఇంకా వారి వద్ద నుంచి ఏదైనా స్పష్టమైన హామీ వస్తుందేమో అనే ఎదురు చూస్తున్నాం అనేది కూడా ఇటు సిజేపీ నేతలు అయితే చెప్తూ ఉన్నారు. అయితే లోక్సభలో, రాజ్యసభలో ఈ యొక్క అంశంపైన పార్లమెంట్లో ప్రశ్నించేందుకు సమయం కోరితే ఆ సమయాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం మాకు ఇవ్వకుండా సభను వాయిదా వేసింది. కాబట్టే మేము ఇక్కడికి ప్రధాని నివాసం వద్దకు చేరుకున్నాం అనేది కూడా ప్రధానంగా ఇటు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అయితే చెప్తూ ఉన్నారు. తమ నిరసన ఇంకా కొనసాగిస్తాము, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక్కడి నుంచి కదిలేది లేదు అంటూ కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అయితే చెప్తూ ఉన్నారు. పోలీసులు కూడా వారిని ఇక్కడి నుంచి వెళ్ళిపోవాల్సిందిగా చెప్తూ ఉన్నారు. కొంత ఏదైతే ఇతర శక్తులంతా కూడా ఇక్కడికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇది ప్రధాని నివాసము, ఇక్కడ ఏదైనా జరిగితే అది అందరికీ మంచిది కాదు అంటూ కూడా పోలీసులు కాంగ్రెస్ నాయకులకు కొంత నచ్చజెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నిన్న కూడా ర్యాలీలో, ప్రశాంతంగా కొనసాగుతున్న ర్యాలీలోనే
కొంతమంది ఉద్దేశపూర్వకంగానే అక్కడికి చేరుకోవడం జరిగింది. వాళ్ళు చేరుకున్న తర్వాతే ర్యాలీ హింసాత్మకంగా మారిందనేది కూడా పోలీసులు అయితే చెప్తున్నారు. అయినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మాత్రం ఈ నివాసాన్ని వదిలి వెళ్ళలేదు. ఖచ్చితంగా మేము ఇక్కడే ఉంటాము, మాకు ఏదో ఒక స్పష్టమైన హామీ రావాలి, విద్యా వ్యవస్థకు సంబంధించిన అంశంలో మమ్మల్ని ఎందుకు మాట్లాడనివ్వట్లేదు, దేశంలో ప్రజాస్వామ్యాన్ని ఎందుకు కూని చేస్తున్నారనేది కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అయితే ప్రశ్నిస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇక ప్రధాని నివాసం వద్దే తాము ఇంకా ఉంటాము, ఇదే విధమైన ఆందోళన కొనసాగిస్తాము, ఇంకా ఉధృతం చేస్తాము, శాంతియుతంగానే తమ నిరసనను వ్యక్తం చేస్తాము, అవసరమైతే మా చేతులు కట్టుకుంటామంటూ కూడా ప్రతి ఒక్కరు కూడా చేతులకు ట్యాగులు అంటే ప్లాస్టిక్ వైర్లను కట్టుకొని వాళ్ళంతా కూడా నిరసనకు కూర్చోవడం జరిగింది. మరి ఇంకా పోలీసులు వారిని బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి హామీ వచ్చేంత వరకు మాత్రం తాము ఇక్కడి నుంచి కదిలేది లేదు అనేది కూడా కాంగ్రెస్ శ్రేణులు అయితే చెప్తున్నారు. సునీల్, రైట్, సివియర్ అంటే ప్రోటోకాల్ ఇష్యూస్ ఉండే అవకాశం ఉంటుంది, సెక్యూరిటీ ఇష్యూస్ అవకాశం ఉంటుంది. సో ఇంకా కూడా ఈ ధర్నా కొనసాగేటువంటి అంటే ఒక ప్రైవేట్ పార్టీ దగ్గర నుంచి మొదలైనటువంటి ఈ నిరసన సెగ విద్యార్థులతో పుంజుకుని ఇప్పుడు అది ప్రధాన ప్రతిపక్షం దాకా కూడా చేరుకుంది. ప్రధాన ప్రతిపక్షమే డైరెక్ట్గా ప్రధాన నివాసం ముందు బైఠాయించినటువంటి సిచ్యువేషన్. మరి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం స్పందన వస్తుందా లేదు, ఒకవేళ రాకపోతే కాంగ్రెస్ కనుక ధర్నా కంటిన్యూ చేస్తే అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉండే అవకాశం ఉంది? పోలీసులు వారిని ఏమైనా అరెస్ట్ చేసే అవకాశం ఉంటుందా? సునీల్, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా ఎగ్జాక్ట్లీ ఇదే క్వశ్చన్ అడుగుతున్నారు. ఎందుకంటే తాము మాట్లాడేందుకు చట్టసభలు ఉన్నాయి కాబట్టి మేము చట్టసభలోనే దీన్ని ప్రశ్నించాలనుకున్నాము, కానీ బీజేపీయే దీన్ని రోడ్డుపై వరకు తీసుకువచ్చిందనేది కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అయితే చెప్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ లోక్సభ రాజ్యసభలో కూడా తాము మాట్లాడేందుకు ఇదే అంశం పైన చర్చించాలంటూ కూడా మేము సమయం స్పీకర్ని కోరుతున్నప్పటికీ కూడా వెంటనే సభను వాయిదా వేస్తూ కాలయాపన చేస్తూ ఉన్నారు. తమకు మాట్లాడే హక్కు ఇవ్వనప్పుడు ప్రజాస్వామ్యంలో రోడ్డుపైన నిరసన తెప్పే హక్కు మాకు ఉంది అనేది కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అయితే చెప్తూ ఉన్నారు. ఇక కేంద్ర ప్రభుత్వం ఎటువంటి స్పష్టమైన హామీ దీనిపైన ఇవ్వకపోతే తాము ఇక్కడి నుంచి కదిలేది లేదు అంటూ కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అయితే చెప్తున్నారు. అయితే ఒకవైపు సీజేపీ కూడా ఇదే అంశాన్ని చెప్తూ ఉంది. ఇటు విద్యా వ్యవస్థలో ఏదైతే మార్పులకు సంబంధించి నీట్ పేపర్ లాంటి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ని లీక్ చేసిన వారు అంటే వన్ నేషన్లో ఒకే పరీక్షా విధానం ఉండాలంటూ కూడా జాతీయ పరీక్షా విధాన సంస్థ తీసుకువచ్చిన నీట్ ఎగ్జామ్ని మరి ఏ విధంగా చూడాలి? మేము కేవలము ప్రశ్నపత్రాల లీకేజీ ద్వారానే అనర్హులు కూడా ఎంబీబీఎస్ సీట్లను సంపాదిస్తుంటే మేము అన్ని అర్హతలు కలిగిన పేద విద్యార్థులు మరి ఏం చేయాలి, ఎలా చదువుకోవాలి అన్నది కూడా ఇక్కడ విద్యార్థులు అయితే ప్రశ్నిస్తున్నారు. అదే అంశాన్ని కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ క్వశ్చన్ చేస్తుంది. ఇటు ఏదైతే పార్లమెంటులో చర్చించాల్సిన అంశాన్ని పార్లమెంట్లో చర్చించనివ్వకుండా చేస్తుంది కేంద్ర ప్రభుత్వం. కాబట్టి తాము రోడ్డుపైకి వచ్చాము, మరి లోక్సభలో రాజ్యసభలో తమకు మాట్లాడే అవకాశం ఇస్తే సభలోనే ఈ అంశాలన్నింటినీ కూడా మేము మాట్లాడతాము కదా అనేది కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ అయితే చెప్తుంది. మరి సీజేపీ ఏదైతే ఒకానొక సమయంలో విద్యార్థులు యువకులంతా కూడా కాక్రోచెస్ అని చెప్పి మాట్లాడిన మాటలనే ఆదర్శంగా తీసుకొని కాక్రోచ్ జనతా పార్టీని ఆవిర్భవించడము, ఆ సోషల్ మీడియా వేదిక ద్వారా ఈ యొక్క జనతా కాక్రోచ్ పార్టీ ఇటు ఈ నీట్ ప్రశ్నపత్రాల లీకేజ్కి 22 మంది చావుకి బాధ్యత వహించాల్సింది కేంద్ర ప్రభుత్వమే అంటూ కూడా ఇటు సీజేపీ ఇచ్చిన పిలుపు మేరకు గత నెల రోజులుగా కూడా జంతర్ మంతర్ని వేదికగా చేసుకొని శాంతియుతంగా ప్రతిరోజు కూడా ఈ యొక్క ప్రొటెస్ట్ అయితే కొనసాగుతుంది. అయినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి హామీ రాకపోవడంతో నిన్న పార్లమెంటు ముట్టడికి ప్రయత్నం చేశారు. అది హింసాత్మకంగా మారింది. దాదాపు వందలాది మంది విద్యార్థులు గాయపడ్డారు. ముఖ్యంగా మహిళలు ఏదైతే మహిళా విద్యార్థులు ఉన్నారో వాళ్ళంతా కూడా గాయపడడం జరిగింది. వాళ్ళందరికీ కూడా లాఠీ చార్జ్ విచక్షణారహితంగా పోలీసులు కొట్టారనేది కూడా విద్యార్థులు అయితే ఆరోపిస్తున్నారు. మరి అటువంటి సిచ్యువేషన్స్లో ఈరోజు పార్లమెంటులో అదే అంశాన్ని మాట్లాడేందుకు కాంగ్రెస్ పార్టీ స్పీకర్ని సమయం కోరడం జరిగింది. స్పీకర్ కాంగ్రెస్ పార్టీ చేసిన విజ్ఞప్తిని పట్టించుకోకుండా సభను వాయిదా వేయడంతో తాము ప్రధాని నివాసం వద్ద ప్రధానితో మాట్లాడేందుకు వచ్చామనేది మాత్రం కాంగ్రెస్ శ్రేణులు చెప్తున్నారు. ఒకవైపు సీజేపీ, మరోవైపు కాంగ్రెస్ ఈ ప్రశ్నపత్రాల లీకేజ్కి సంబంధించిన అంశం పైన ఇటు ఇరువురు కూడా రోడ్డెక్కి ధర్నాలు అయితే కొనసాగిస్తున్న పరిస్థితి ఉంది. మరి ఇంకా ఇది ఎక్కడి వరకు వెళ్తుంది? కాంగ్రెస్ పార్టీ శాంతిస్తుందా? ఇప్పటికే కేంద్ర మంత్రి వచ్చి రాహుల్ గాంధీతో మాట్లాడినప్పటికీ కూడా రాహుల్ గాంధీ వినని పరిస్థితి అయితే చూసాం.
గోపి అయితే ఎస్ రేపు కూడా ఉభయ సభలు రేపటికి వాయిదా పడిన విషయం మనకు తెలిసిందే. సో ఉభయ సభల్లో ఎట్లాగో తమకి మాట్లాడేటువంటి అవకాశం ఇవ్వట్లేదు కాబట్టి ఒకవేళ ఈ ధర్నాని రేపు అటు సభలకి కూడా వెళ్లకుండా కంటిన్యూ చేసే స్థాయి దాకా కూడా ఈ ఆందోళన కొనసాగే అవకాశం ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయవచ్చా? బికాజ్ అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? రాహుల్ గాంధీ అదే మాట మీద ఉన్నారా? ఆందోళన ప్రభుత్వం నుంచి ఒక స్పష్టమైన హామీ లేదంటే ప్రభుత్వ స్పందన ఏంటనేది తెలియచేసే దాకా కూడా అక్కడి నుంచి కదలను అనే మాట మీదే ఉందా కాంగ్రెస్? అయితే ఎక్కడైతే రాహుల్ గాంధీ ఇక్కడ నిరసన వ్యక్తం చేస్తున్నారని తెలిసిన వెంటనే కాంగ్రెస్ శ్రేణులంతా కూడా ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో ఉండే కాంగ్రెస్ శ్రేణులంతా కూడా ప్రధాని నివాసానికి వచ్చేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాదాపు కిలోమీటర్ల మేర వరకు మాత్రం ప్రస్తుతం ట్రాఫిక్ జామ్ అయ్యింది. నేతలంతా కూడా ఇటు ప్రధాని నివాసానికి చేరుకుంటున్నారు. రాహుల్ గాంధీకి సంఘీభావం తెలుపుతూ ఈ యొక్క ధర్నాలో పాల్గొనేందుకు పెద్ద ఎత్తున కూడా ఇక్కడికి వచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు. వీటన్నిటిని కూడా పోలీసులు ముందుగానే రాహుల్ గాంధీతో చెప్పడం జరిగింది. ప్రధాని నివాసం వద్ద అనేక ప్రోటోకాల్స్ ఉంటాయి. వీడియో రికార్డ్స్ ద్వారా అంటే మీడియాలో వచ్చే కథనాల ద్వారా ఆ నివాసాన్ని ఐడెంటిఫై చేసే ప్రమాదం కూడా ఉంటుందనేది కూడా ఇటు పోలీసులు రాహుల్ గాంధీకి చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ ప్రతిపక్ష నేత కూడా అదే అంశాన్ని కూడా పోలీసుల వద్ద ప్రస్తావిస్తున్నాడు. ముఖ్యంగా ఈ యొక్క అంశం పైన లీకేజీ అంశం పైన చట్టసభలో మాట్లాడేందుకు తమకు అవకాశం కల్పించట్లేదు, మేము కూడా ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలోనే రోడ్డెక్కాల్సి వచ్చిందనేది కూడా పోలీసులకు రాహుల్ గాంధీ వివరిస్తున్న పరిస్థితి ఉంది. ధర్నా మాత్రం కొనసాగిస్తాము, ఇదే విధంగా ధర్నా కొనసాగుతుంది అనేది కూడా ఇటు రాహుల్ గాంధీ అయితే చెప్తున్నారు. ఒకవేళ ఇక్కడే బైఠాయిస్తే గనక రాత్రి వరకు ఇంకా పెద్ద ఎత్తున కూడా ఇక్కడికంతా కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో పాటు కొంత బయట నుంచి వేరే శక్తులు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయనేది కూడా పోలీసులు ఇటు రాహుల్ గాంధీకి కూడా వివరించడం జరిగింది. వీటన్నిటిపైన కూడా సభలో చర్చిద్దామంటూ కూడా జితేందర్ రాహుల్ తోటి మాట్లాడిన సందర్భంలో కూడా ఆయనకు చెప్పడం జరిగింది. దానిపైన ఎందుకు స్పష్టత ఇవ్వట్లేదు, ఒక స్పష్టమైన హామీ ఇవ్వచ్చు కదా ప్రధాని అనేది కూడా లోక్సభ ప్రతిపక్ష నాయకుడు అయితే అడుగుతూ ఉన్నారు. ఇక్కడ పోలీసులు భారీగా మోహరిస్తున్నారు, ఇంకా పోలీసులు అయితే వస్తూ ఉన్నారు. పూర్తి స్థాయిలో ఈ ప్రాంతాన్నంతా కూడా తమ ఆధీనంలోకి పోలీసులు తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా గౌరవనీయ ఎంపీలు కావడము, లోక్సభ ప్రతిపక్ష నాయకుడు కావడం, రాజ్యసభకు ఉన్న సీనియర్స్ ఇక్కడ ఉండడం, మల్లికార్జున ఖర్గే లాంటి పెద్దలు కూడా ఇక్కడ ఉండడంతో కొంత పోలీసులు సమన్వయం అయితే పాటిస్తున్నారు. ఇక్కడ నుంచి వెళ్ళిపోవాల్సిందిగా విజ్ఞప్తి అయితే చేస్తూ ఉన్నారు. మరి ప్రశ్నపత్రాల లీకేజ్కి సంబంధించి ఎవరు కూడా నోరు మెదపకపోవడంతో తాము కూడా ఏమీ చేయలేమంటూ కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అయితే చెప్తున్నారు. సునీల్, ఓకే గోపి, కీప్ అప్డేటింగ్ అస్ గోపి, థ్యాంక్స్ ఫర్ నౌ. కానీ పరిస్థితి అయితే చూస్తున్నాం. సో క్షణానికి కూడా